హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేను ఈ బీడ్స్ యూజ్ చేశాను. ఇలా మనకి కొంచెం లావుగా ఉన్నాయి, కానీ ఇది వెయిట్ చాలా తక్కువగా ఉంటుందండి. చూడ్డానికి ఇది లావు బీడ్, వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. వీటితో పాటు ఇలాంటి చిన్న ఫ్లవర్ బీడ్స్ అయితే కొన్ని తీసుకున్నాను. ఓకే. వీటి తర్వాత 3 mm సైజు కానీ లేదా 2 mm సైజ్ కానీ బీడ్స్, గోల్డ్ బీడ్స్ తీసుకోండి. ఓకే. వాటి తర్వాత ఇవి 1 mm కొన్ని అవసరమవుతాయి అంతే. ఇంకా టాజిల్స్. ఇలా శారీలోని మనకి 3 కలర్స్ ఉన్నాయన్నమాట. గ్రీన్, ఆఫ్ వైట్, ఇంకా పింక్ కూడా ఉంది బోర్డర్లోని. ఓకే. ఇలా 3 కలర్స్ తీసుకున్నాను టాజల్స్. ఇవి పట్టు దారాల టాజల్సే అన్నమాట. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి అయితే టప్ 3 వేసిన తర్వాత ఈ స్మాల్ ఫ్లవర్ బీడ్ ఉంది కదా అండి, అదొకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత టాజల్ తీసుకున్నాము. టాజల్ తీసుకోండి. ఇలా ఇలా దారాలు బయట ఉండకుండా చూసుకోండి. నీట్గా రావాలి వర్క్. ఎంత నీట్గా వస్తే అంత బాగుంటుంది డిజైన్. ఓకే. ఇలా టాజల్ తీసుకొని ఇంకొక స్మాల్ ఫ్లవర్ బీడ్ అయితే తీసుకోండి. ఓకేనా. తీసుకొని పైన ఈ టాజల్ పైన ఎంతైతే ఉంటుందో అంత లెంత్లోని శారీకి కుచ్చేసి అదే బీడ్ లోపల నుంచి నీడిలు వెనక్కి తీయండి. ఓకే. మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి. దీనికి కూడా ఇంకొక స్మాల్ ఫ్లవర్ బీడ్ అయితే తీసుకోవాలి. తీసుకొని దీన్ని కూడా సేమ్ ఇందాకట్లాగానే శారీకి కుచ్చేసి ఇలా బీడ్ లోపల నుంచి కిందకి తీసేయండి. తీసేసిన తర్వాత మనం 3 mm సైజ్ బీడ్స్ తీసుకున్నాం కదా, అవి ఒక 3 బీడ్స్ తీసుకోండి. దాని తర్వాత ఈ బిగ్ 1 బీడ్ తీసుకొని స్మాల్ బీడ్ మనం 1 mm సైజ్ అనుకున్నాం కదా, అదొకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది వెనక్కనేసి ఈ బీడ్ లోపల నుంచి ఇలా పైకి తీయండి. తీసాక ఇంకొక 2 బీడ్స్ తీసుకొని 2 బీడ్తో పాటు ఫ్లవర్ బీడ్ కూడా తీసుకొని ఇలా కుచ్చేసేయండి. ఆ తర్వాత ఇలా ఫ్లవర్ బీడ్ లోపల నుంచి నీడిల్ కిందకి తీసి సేమ్ ఇదే మళ్ళీ ఇంకొకటి చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ టాజిల్స్ కట్టేసేయండి. డిజైన్ అయితే ఇలా వస్తుందండి. ఓకేనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.